వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో నీట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు అంటే మనకి ఇంజనీరింగ్ సంబంధించి అన్ని మనం వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్లో ఈవెన్ సీసాప్ రౌండ్ 1 రిజల్ట్ కూడా వచ్చింది, సీసాప్ 2 అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. కాబట్టి సో మెడికల్కి సంబంధించి సరే అది స్కామ్ జరిగింది, ఎగ్జామ్ కోర్టుకి వెళ్ళాము, సరే వాట్ ఎవర్ ద రీజన్స్ ఎంత ఫైట్ చేసినా కూడా మరి బీజేపీ గవర్నమెంట్ మరి తీసుకున్న డెసిషన్ ఏంటో తెలియదు. కానీ చాలామందికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఈసారి మరి దీనికి సంబంధించి ఎక్కువ మనం ఫైట్ చేయాలి. ఇది నిజంగా అన్ఫార్చునేట్ థింగ్. అది పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద దీని మీద చెత్తా చెదారం మీద జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ. జస్ట్ చిన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయండి రా బాబు అని అడిగితే 5 సంవత్సరాల పాటు దేశాన్ని కుదిపిస్తాం మనం. అదే పక్కన ఆంధ్ర యూనివర్సిటీలో క్వాలిటీ లేదంటే వాడు మాట్లాడినాడు. అది మందే, ఇది మంద అన్నప్పుడు అది మంద కాదా? ఈ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు అవుతాయి, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవుతుంది, ఓకే. దానికంటే ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు జరుగుతున్నప్పుడు కూడా మనం ఎక్కువగా ఫైట్ చేయలేకపోతున్నాం మనం. సరే, అది డిఫరెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్ అది. ఎనీవే, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మీకు దాంట్లో అవుతాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మనకి. ఇప్పుడు తెలంగాణలో మనకి ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ సంబంధించి స్టేట్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4వ తారీఖుని మనకి రిలీజ్ చేయడం జరిగింది. మార్నింగ్ 6 AM నుంచే మనకి అది ఫోర్స్లోకి వచ్చింది. 13వ తారీఖు వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా 14వ తారీఖు నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే. అంటే లాజికల్గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈసారి తెలంగాణ ముందు స్టార్ట్ అవుతున్నట్టే చెప్పాలి. ఎప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తెలంగాణ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది. ఈసారి కొంచెం ఇది ముందనే చెప్పుకోవచ్చు. సరే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏదైతే ఉంటుందో వరంగల్లో KNRUHS జనరల్గా వాళ్ళు ఈ మొత్తం కౌన్సిలింగ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అన్నీ వాళ్ళు చూస్తారు. ఈ ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా పెట్టినటువంటి కాలేజీలతో సహా గవర్నమెంట్ కాలేజీల్లో 15% కోట ఎలాగ ఆల్ ఇండియా AIQలోకి వెళ్ళిపోతుంది మనకి ఆ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వేరే స్టేట్స్లో. బట్ తెలంగాణలో ఉన్న కాలేజీలకు మన లోకల్లో అప్లై చేస్తాం మనం. ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే మనకు తెలంగాణలో ఉన్నాయో ఆ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఏ కేటగిరీ సీట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ బి కేటగిరీ ఏవైతే ఉంటాయో దానిలో ఉన్నటువంటి సీట్స్లో మనకి ఒక 85% లోకల్ ఉంటాయి, 15% నాన్ లోకల్ ఉంటాయి మనకి. ఈ కౌన్సిలింగ్ని పార్టిసిపేట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోకల్ డెఫినేషన్ని చాలా జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు అందులో క్లియర్గా రాశారు. ఎవ్రీ నోటిఫికేషన్లో మారుతూ ఉంటాయి కాబట్టి అది చూడండి. జనరల్గా 4 years చదవాలి, లేకపోతే ఇక్కడ చదవకపోతే వేరే చదివినా కూడా ఇక్కడ రెసిడెన్సీ ఉండాలి, ఇక్కడ ఎగ్జామ్ రాయాలి అని చాలా క్లియర్గా రాశారు. నోటిఫికేషన్లో మీరు చదివినట్లయితే చాలా క్లారిటీ ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా ఎవరైతే తెలంగాణలో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా ఒక 40,000 45,000 మందో క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ని ఆల్రెడీ డిస్ప్లే చేశారు. దయచేసి మీ పేరు ఆ లిస్ట్లో ఉందో లేదో చూసుకోండి ఫస్ట్. అది మిస్ అవ్వకూడదు ఫస్ట్. ఎవరైతే క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఉన్నారో అంటే జనరల్ కేటగిరీలో 162 మార్కులు క్వాలిఫైయింగ్ పెట్టారు 50%. SC ST కానివ్వండి, BC కానివ్వండి, లేదా PWDలో PHలో SC ST కమ్యూనిటీకి సంబంధించి అన్నీ కూడా 40% ఉన్నాయి. జనరల్లో మరి ఒకవేళ PWD ఉన్నట్లయితే 45th percentile 45, 144 మార్క్స్. ఓవరాల్గా ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ని డిస్ప్లే ఇస్తూ ఎవరైతే తెలంగాణలో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ మార్కుల్లో హయ్యెస్ట్ మార్క్స్ 710 తెలంగాణ రాసినట్టు, 720, 715 ఏమీ లేవు. తెలంగాణలో ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మందికి వాళ్ళ లిస్టు ప్రకారం ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం చూసుకున్నారో ఓన్లీ 700 వచ్చిన వాళ్ళు 15 మంది 20 మంది ఉన్నారు. చాలా ఎక్కువ ఉన్నారు. ఉత్తి తెలంగాణలోనే 700 వచ్చిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఏకంగా 18, 20 ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా అవన్నీ లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ మెరిట్ లిస్టులోకి రారు. ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారో రిజిస్ట్రేషన్ చేసినటువంటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు సపరేట్గా ఇంకొక లిస్ట్ తయారు చేసి ఇంకొక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ ర్యాంక్.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు లోకల్కి సంబంధించి మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినప్పుడు, ఆ నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు తెలంగాణ స్టేట్ని డిక్లేర్ చేసి ఉంటారు. దాని ప్రకారం వీళ్ళు ఇచ్చారు లిస్ట్ అంతే. బట్ రియల్గా లిస్ట్ వచ్చేటప్పటికి మరి మీరు అప్లై చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి చూడండి. సర్టిఫికేట్స్ సంబంధించి కొన్ని చెప్తాను నేను. కోర్స్ ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికంటే కోర్స్ నీట్కి సెంట్రల్ కౌన్సిలింగ్లో ఉన్న ఎలిజిబిలిటీ ఓపెన్ కేటగిరీలో క్లాస్ 12లో 50% మార్కులు రావాలి. ఎన్ఐఓఎస్ అయినా పర్వాలేదు. ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అడిషనల్గా ఎన్ఐఓఎస్లో బయాలజీ రాసిన ఓవరాల్గా 50% చూస్తారు, బయాలజీకి 50% అక్కర్లా. జస్ట్ ఓవరాల్గా 50% ఉంటే సరిపోతుంది. బీసీ అది ఎస్సీ ఎస్టీ అట్లా కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు అయితే 40% ఉంటుందంటే, అలాగే ఓసీబీడబ్ల్యూ అయితే మీ 45%. అంటే జస్ట్ లైక్ 12% ఏదైతే మినిమం ఉందో క్వాలిఫైయింగ్ నీట్ కూడా సేమ్ ఉందండి, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఈ యొక్క వెబ్సైట్లో ఏజ్ వచ్చేటప్పుడు 17 సంవత్సరాలు ఉండాలండి. చాలామంది విద్యార్థులు 16కి 12th అయిపోతూ ఉంటుంది. అంటే 31/12/2024కి 17 సంవత్సరాలు అండి డేట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరికన్నా 16 అదే ఆ డేట్ 17 సంవత్సరాలు లేకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. చాలామందికి అలా జరిగిందండి ఈ సంవత్సరం కూడా. సో అది మీరు ఇంజనీరింగ్కి అయితే మినిమం ఎలిజిబిలిటీ లేదు, అంటే దీనికి ఉందండి. మెడికల్కి అయితే ఏజ్ లిమిట్లో మనకు మినిమం ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. అట్లాగే రిజర్వేషన్స్ కూడా అంటే స్టేట్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్కి ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కమ్యూనిటీ 15% ఉంది, ఎస్టీ కమ్యూనిటీ 6% ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 6 కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ ఓవరాల్ ఏ స్టేట్ ఓబీసీ వచ్చి మీకు 29% ఉందండి ఇక్కడ యాక్చువల్గాను. కొన్ని 27 కూడా కొన్ని ఉంటాయి. స్టేట్ రిజర్వేషన్స్ వర్తిస్తాయండి ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ కాదు. బీసీలో ఏ కేటగిరీ 7%, బి అయితే 10%, సి అయితే 1%, డి అయితే 7%, ఈ అయితే 4%. ఈ రిజర్వేషన్స్ ఉంటే లోకల్ 85% నేను చెప్పడం జరిగింది. 15% వచ్చేటప్పటికైతే మీకు నాన్ లోకల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉంటుందండి. హారిజెంటల్ రిజర్వేషన్ కూడా ఉందండి మనకి. అది వర్టికల్ రిజర్వేషన్ అంటారు జనరల్గా, ఓసీ, ఎస్సీ, ఓబీసీ అన్ని. హారిజెంటల్ రిజర్వేషన్ చూస్తే క్యాప్ ఎవరైతే ఉన్నారో 1% ఉంటుందండి. పీడబ్ల్యూడీ ఏదైతే ఉందో మీకు 5%, ప్రతి దాంట్లో మళ్ళీ హారిజెంటల్ 5% ఉంటుంది. అట్లాగే పిఎంసీ ఎవరైతే ఉన్నారో పోలీసు 0.25% మనకు ఉంది. ఇవి జనరల్గా మనం చూసుకుని ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజర్వేషన్స్ ప్రకారం ముందుకెళ్తాం మనం. ఈ రిజర్వేషన్స్లో ఇంకొక ప్రత్యేకత మనకి ఏంటి అంటే, కొన్ని స్పెసిఫిక్ ఇప్పుడు ఆంగ్లో ఇండియన్కి ఏదైతే మనకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే మనకు ఉందో, బీడీఎస్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాదు, దాంట్లో ఒక బీడీఎస్ సీటు ఆంగ్లో ఇండియన్కి ఇవ్వడం జరిగింది. అలాగే రామగుండం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎవరైతే సింగరేణిలో ఎంప్లాయీస్ కింద ఉన్నారో, సింగరేణిలో ఉన్న ఎంప్లాయీస్కి ఎక్స్క్లూసివ్గా వాళ్ళ పిల్లలకి ఈ రామగుండం మెడికల్ కాలేజ్లో 5% ఆఫ్ ది సీట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 15% సీట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆల్ ఇండియా కోటాకి. వెళ్ళిపోగా మిగిలినటువంటి 123 ఎన్నో ఉంటాయి, 23 ఎన్నో పోతే ఈ 127లో 5% ఆఫ్ ది సీట్స్ ఉన్నాయి. ఈ 5% ఆఫ్ ది సీట్స్ ఎక్స్క్లూసివ్గా రామగుండంలో ఎవరైతే మీకు సింగరేణిలో ఉద్యోగం చేస్తారో వాళ్ళ పిల్లలకు వర్తిస్తుంది. ఈ వర్తించినటువంటి 5% రిజర్వేషన్స్ లోపల మళ్ళీ సపరేట్గా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్, ఓబీసీ మళ్ళీ వర్తిస్తాయి. సో అవన్నీ దాని ప్రకారం అంటే మీకు ఈవెన్ ఐఐటీస్లో కూడా ఉంటుంది. చూడండి ఎన్టీపీసీలో చదివారనుకోండి, 888 నాయర్ రాయపూర్ ఉంటుంది. అట్లా కొన్ని వాళ్ళకి అది పెట్టినప్పుడు వాళ్ళకి ఎంఓఎస్ అవి ఉంటాయి కాబట్టి ఆ ఎంప్లాయీస్కి అలాంటి వెసులుబాటు ఉంది. సరే అది పక్కన పెట్టండి, అది ఎంతవరకు కరెక్టో లేదన్నది సపరేట్ ఆస్పెక్ట్ అది. అట్లాగే ఎన్సీసీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు తెలంగాణలో. ఎవరైతే మీకు రిపబ్లిక్ డే క్యాంప్ ఏదైతే ఉంటుందో ఆర్డీసీ అంటారండి, రిపబ్లిక్ డే క్యాంప్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 7% ఆఫ్ ది మార్క్స్ని యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు యాడ్ చేసి ఇస్తారు మీకు. ఇప్పుడు ఏదైతే మీకు లిస్ట్ ఇచ్చారో వెబ్సైట్లో, ఈ KNRUHS వెబ్సైట్ ఏదైతే మీకు ఉందో ఆ వెబ్సైట్లో ఏదైతే ఇచ్చారో, అఫ్కోర్స్ మీరు KHRUNS+.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఉంటుంది. బట్ రిజిస్ట్రేషన్ వేరండి. టీఎస్ మెడికల్ MAD అని ఉంటుందండి, అడ్మిన్ ADM.TSCHE.in అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవి 2 డిఫరెంట్ వెబ్సైట్స్. మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఆటోమేటిక్గా దీనికి లింక్ అయిపోతుందండి. ఇది ఎవరైతే మీకు ఈ యొక్క ఇది ఉందో అంటే ఎన్సీసీ సంబంధించి ఫస్ట్ ఇచ్చినటువంటి లిస్ట్లో ఈ మెరిట్ మార్క్, ఈ ఎన్సీసీ మార్క్స్ అందులో యాడ్ అవ్వాల. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తారు. అది కన్ఫర్మ్ చేసుకుంటారండి. మీరు ఏదో ఎన్సీసీ వచ్చి నేను పార్టిసిపేట్ చేశానంటే కుదరదు. వాళ్ళు అక్కడి నుంచి కన్ఫర్మ్ చేసుకుని ఆ అథారిటీస్ నుంచి అప్పుడు ఇది ఉంటుంది. కాబట్టి జనరల్గా మీకు ఆర్డీసీ క్యాంపు ఎవరైతే మీకు అటెండ్ అవుతారో వాళ్ళకి 7% మార్క్స్. అలాగే టీఎస్సీ, విఎస్సీ, ఎన్ఎస్సీ ఏవైతే క్యాంప్స్ ఉంటాయి, సో వాయు ఇలా ఉన్నాయండి, అవి ఉంటాయి, ఈ నేవీ, ఇవి సంథింగ్ 5% ఆఫ్ ది మార్క్స్ని దాంట్లో యాడ్ చేయడం జరుగుతుందండి. ఇది కాకుండా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో, బి
సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్గా 3% మార్క్స్ యాడ్ జరిగింది. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ ఎంబీబీఎస్కి వచ్చేటప్పటికి ఇన్ని రిజర్వేషన్స్ కూడా మనకి దీంట్లో వర్తిస్తాయి. ఎవరన్నటువంటి రిజర్వేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. అట్లాగే ఇది కాకుండా మన రిజర్వేషన్స్ కాకుండా మనం చూసుకున్నట్లయితే సర్టిఫికెట్స్ ఏం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే చాలామంది విద్యార్థులు లాస్ట్ వరకు పెట్టుకుని సరిగ్గా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి క్యాన్సిల్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ కౌన్సిలింగ్ మాత్రం డాక్యుమెంట్ కరెక్ట్గా లేకపోతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. అలా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఒకటి స్టడీ సర్టిఫికెట్ కానీ టీసీ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్లో లేటెస్ట్గా తీసుకోవాలి. మైనారిటీ ఉంటే మైనారిటీ కాలేజెస్ కూడా మనకు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి క్రిస్టియన్ మైనారిటీ కానీ మైనారిటీ ఏదైతే అది చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్లో పెడితే దయచేసి పెట్టకండి అమ్మ, 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాను. మీరు పెడుతున్నారు, దానికి సపరేట్గా నేను వీడియో చేశాను. 4 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కంప్లైంట్ ఇస్తే జాబ్ పోవడం కాదు, జైల్లో వేయడం కాదు. తల్లిదండ్రులు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ ఏంటి అంటే దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పిల్లలకు పెట్టడం. ఇది ఎంత డేంజరస్ ఉందంటే ఐఐటీస్ నుంచి ప్రతి ఐఐటీ నుంచి 20 నుంచి 30 మంది స్టూడెంట్స్ని బయటకు గెంటుతున్నారు త్రిబుల్ ఐటీస్ నుంచి. మీరు తెలియదు అనుకుంటారండి. సో దయచేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే 2024 సంవత్సరంలో మీకున్న ఆస్తులు బయటకు తీసి ఈడబ్ల్యూఎస్ రాదు అంటే కేసు పెట్టి జైల్లో పెడతారండి. ఏజు క్యాస్టు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అయితే విచ్చలవిడిగా 5,000 10,000 దొరికేస్తున్నాయి. ఇది తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చి ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ కూడా ఉండదు. పిల్లలు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళరు కాబట్టి వాళ్ళు తప్పు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటే మీరు చచ్చిపోయే ముందు మీకు రిగ్రెట్ ఉండదు. మీరు తప్పు చేస్తే పోయే ముందు ఈ ఒక్క కారణం చాలు మీరు బాధపడి చచ్చిపోవడానికి. దయచేసి దొంగ సర్టిఫికెట్లు పెట్టకండి. చాలా 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 డేంజర్. ఇది ఎంత డేంజర్ అంటే మీ ఊహకు అందదు. చీఫ్ సెక్రటరీ డిఐజీ లెవెల్ ఆఫీసర్లకు కూడా వెరిఫై చేసి కేసులు పెట్టినటువంటి దేశం అంతే. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎక్కువయ్యి ఎవడో కూడా ఏదో ఒక టైంలో వాగితే పక్కనున్న చుట్టాలకో లేకపోతే ఇంకో చోట నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్కి చాలామంది పాపం చెప్తున్నారు ఇలా ఈడబ్ల్యూ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ పెట్టడం ఏమన్నా అవుతుంది అంటే వద్దని చెప్పిన ఎన్నరో వాళ్ళు పెడతారు ఆశ. ఇది ఎంత డేంజర్ అంటే మీ ఊహకు కూడా అందదో, కానీ మీరు దాన్ని కనీసం గెస్ చేయలేరు. పిటి థింగ్ అది. నేనేం చేయలేను దాని గురించి. నేను మళ్ళీ ఆవేశపడుతుంది తప్ప నేనేం చేయలేను. నేను నా వల్ల అవ్వదు ఆవేశపడటం, పక్కన పెట్టండి. సర్టిఫికెట్లు పీడబ్ల్యూసీఓ ఎన్సీసీఓ క్యాప్ సర్టిఫికెట్స్ అన్నీ చాలా లేటెస్ట్గా తీసుకోండి. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్ అయితే అది ఒక సిగ్నేచర్ కానివ్వండి, ఒక ఫోటో కానీ ఉంటాయి. ఇది కాకుండా ఒక ప్రొఫార్మాస్ తెలంగాణ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీ ఇష్టం వచ్చిన స్టేట్ అఫిడవిట్లు, ఇష్టం వచ్చినటువంటి ప్రొఫార్మాస్ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానివ్వండి, రెసిడెన్సీ సర్టిఫికెట్లు కానివ్వండి, కమ్యూనిటీ కానివ్వండి, నేటివిటీ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్లు కానివ్వండి, ఇష్టం వచ్చిన ప్రొఫార్మాల్లో స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. బయట ఎవడ పడితే ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తున్నాడు 5,000 2,000 ఇస్తుంటే అవి ఇందులో పెడితే తీసుకోరు. క్లియర్ కట్గా ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొఫార్మా మీ దగ్గర ఉన్నది సరిపోతే పర్వాలా, సరిపోకపోతే చాలా క్లియర్ కట్గా ఎఫిడవిట్ నేను ఇవన్నీ కరెక్ట్గా ఇస్తున్నానని మీ స్వహస్తాలతో సంతకం పెడతారు. చాలా డేంజరస్ ఇది. మీ జీవితం మొత్తం తప్పు పెడితే నాశనం అయిపోవడానికి. 20 ఏళ్ళ తర్వాత కూడా బయటకు తీస్తారు కావాలంటే. అది ఏం అవ్వట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. యాక్సిడెంట్ అవ్వట్లేదు కదా అని రెక్లెస్గా తోలుతున్నాం మనం అంతే. కంప్లైంట్ లేదు ఏది అవ్వదు కదా అని అనుకుంటున్నాం. బట్ చెప్పిన ఇంటర్లండి పేరెంట్స్ జనరల్గా ఇంటారని నేనైతే అనుకోవట్లేదు. దొంగ సర్టిఫికేట్ పెడతానే ఉంటారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రం కేర్ఫుల్గా పెట్టండి అమ్మ దయచేసి. ప్రొఫార్మా ఇచ్చాడు, మీరు లోకల్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేయాలంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఉంటుంది. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ప్రొఫార్మాస్ ఉన్నాయో చాలా క్లియర్గా ప్రొఫార్మాస్ ఇచ్చాడు. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. కట్ ఆఫ్లు మనం చూసుకున్నట్లయితే ఏ ర్యాంక్ వరకు రావచ్చు ఏంటి అన్నది మనకు ఒక అవగాహన మీకు నేను ఇవ్వాలి కాబట్టి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్స్ ఏదైతే మనకి 85% మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫిలప్ చేస్తుందో, ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే జనరల్గానంటే ఒక 1.5 lakh ఆ రేంజ్ ఆఫ్ కాలేజీలకి గవర్నమెంట్ 1.3 1.4 lakh అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలో ఉన్న కేటగిరీ ఏ కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది అంతే. అది గవర్నమెంట్ కాలేజీతో కంపేర్ చేస్తే 1,50,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. నేను ర్యాంక్ ఎందుకు చెప్తున్నానంటే మార్కులు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. లాస్ట్ ఇయర్ మార్కులు ఈ సంవత్సరం మార్కులు ఒకటి కాదు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 22 లక్షలు 23 లక్షల మంది రాశారు. ఎక్కువ మంది క్వాలిఫై అయిపోయారు. మీరు మార్కుల ప్రకారం మీరు చూసుకున్నట్లయితే చాలా చాలా ఇబ్బంది పడతారు. సేమ్ మార్కులు ఉన్న సీట్లు రావు ఈ సంవత్సరం. దీనికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. అది ర్యాంక్ చూసుకోండి. అట్లాగే బీసీలో కేటగిరీ ఏ, బీసీ ఏలో చూసుకుంటే 2.2 lakhs వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ అయితే 2.5 lakhs వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేటగిరీ బీసీ బీలో చూసినట్లయితే 1,50,000 అయిపోయిందండి. ఎక్కువ ఉన్నారు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు బట్టి. ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం ఏ కేటగిరీ 2.4 lakhs వరకు వచ్చింది. అలాగే బీసీసీలో 1.97 lakhs, కేటగిరీ ఏ ఇన్ ప్రైవేట్ కాలేజీలో 2.7 lakhs వరకు వచ్చిన అవకాశం ఉంది.
బీసీడీలో మనం చూసుకున్నట్లయితే 1.6 ల్యాక్స్ వరకు గవర్నమెంట్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది ఈసారి. కాలేజీలు పెరిగినాయి కాబట్టి. అట్లాగే 1.75 ల్యాక్స్ ఈవెన్ 2 ల్యాక్స్ వరకు కూడా కేటగిరీ ఏ ఇన్ ప్రైవేట్ కాలేజెస్లో తక్కువ ఫీజుతో మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఎస్సీ కమ్యూనిటీ 2.15 ల్యాక్స్ వరకు గవర్నమెంట్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. 2.5 ల్యాక్స్ వరకు కూడా కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీలో కూడా 2 ల్యాక్స్ వరకు గవర్నమెంట్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. 2.25 సేమ్ బీసీతో సమానంగానే ఉంటాయంటే అది అడిషనల్గా బెనిఫిట్ ఏమి ఉండదు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి. చాలామంది ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి తక్కువ మార్కులు వచ్చిన సీట్లు వస్తాయనుకుంటారు. ఇది అపోహ. ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. కేటగిరీ బి కేటగిరీ 14 లక్షల రూపాయల ఫీజు ఏదైతే ఉందో అఫ్కోర్స్ ఇంకా ఫీజు ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, కొంచెం మార్పులు ఉండొచ్చు. ఎన్ఆర్ఐ కేటగిరీ సీటు మాత్రం ఫీజు పెంచుతానని చెప్పి అంటున్నారు 3 టైమ్స్. చూద్దాం, లాస్ట్ ఇయర్ అయితే 2 టైమ్సే ఉంది రఫ్గా. కేటగిరీ బిలో చూస్తే ఓసీకి 5 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉందండి. 14 లక్షల ఫీజు. బీసీఏ 4.5 లక్షలు. ఓసీ కంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుందండి. ఓసీలో వెళ్ళిన తర్వాత కొంతమంది బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అఫ్కోర్స్ ఒక 5 ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక 20-30,000 ఎక్స్ట్రా అంతేనండి, ఎందుకంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో అందులో పెద్దగా మీకు ఉపయోగం ఉండదండి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో కూడా పెద్ద అంత లార్జ్ వేరియేషన్ అయితే కేటగిరీ బిలో వచ్చి ఉండదండి. ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేటగిరీ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి కేటగిరీ ఏ సీట్స్ ఫ్రీ సీట్స్ చెప్పడం జరిగింది. కేటగిరీ బి సీట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. ఎన్ఆర్ఐ కేటగిరీ ఏదైతే మేనేజ్మెంట్ కోటా అని చెప్తున్నామో ఫీజు కొంచెం పెంచితే మేబీ కట్ ఆఫ్స్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డాక్యుమెంటేషన్ మాత్రం చాలా కేర్ఫుల్గా పెట్టండి. దొంగ డాక్యుమెంట్లు పెట్టకండి. ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే బయటకు దిగితే సీటు పోవడం కాదు, బ్యాన్ చేయడం కాదు, జైల్లో పెట్టడం కాదు, కెరియర్ అంతా నాశనం అయిపోతుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా కన్సల్టెన్సీస్ అప్పటికప్పుడే పని అయిపోరు కాబట్టి 1 లక్ష 2 లక్షల తీసుకుని మోసం చేసి జీవితాలని నాశనం చేసేస్తున్నారు. ఫారెన్ పంపించేవాళ్ళు అంతే. అలా మొన్న చెప్తున్నారు కెనడా అంటే 2 ఏళ్ళ డిప్లొమా ఉండి మీకు జాబ్ వస్తుందని చెప్పి 20 మందిని పంపించారంటే చచ్చిపోతున్నారు వాళ్ళు అక్కడ. చెత్తకే చెత్త అండి, దేనికి పనికిరాని వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ కాలేజీలకి కన్సల్టెన్సీస్. మరి వాళ్ళు ఇంటికాడ అన్నం తింటున్నారా, ఏం తింటున్నారో, వాళ్ళ ఫ్యామిలీలు మరి అలాంటి డబ్బులతో ఎలా బతుకుతున్నారో, వాళ్ళకి ఎలా డైజెషన్ అవుతుంది, ఎలా మోసం చేస్తున్నారు ఈ ఫారెన్ కన్సల్టెన్సీస్ అన్నది అసలు వాళ్ళకే తెలియాలండి. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ప్రాసిక్యూషన్ కంటే డేంజరస్ అండి ఇది. అంత నీచాతినీచంగా దిగజారుతున్నారు. మెడికల్లో కూడా అంత వరస్ట్గా తయారయ్యి మనీ తీసుకోవడం, లేకపోతే ఇబ్బంది పెట్టడం, దొంగ సర్టిఫికెట్లు పెడతానంటాం, లేకపోతే ఎన్ఆర్ఐ పెడతానంటాం, ఏమీ కాదని ధైర్యం చెప్పడం, ఇవన్నీ కంప్లైంట్లు రానంత వరకు ప్రతి ఓడి కింగేనండి. దొరకనంత వరకు ప్రతి ఓడి దొంగే. అన్ఫార్చునేట్గా భారతదేశంలోనండి కర్మ అది. తప్పు చేయనివాడిని లోపలేస్తున్నారు, తప్పు చేయనుడి మీద హెరాస్మెంట్ చేస్తున్నారు, తప్పు చేయనుడి మీద కేసులు పెడుతున్నారు. నేను రూల్స్ మాట్లాడానుకోండి నా మీద కేసులు. భారతదేశం అలా మ్యాక్సిమం హానెస్ట్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయండి భారతదేశంలో. అసలు గవర్నమెంట్లో అయితే చాలా చూశాను నేను. బోల్డ్ మా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. బోల్డ్ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, ఈవెన్ మా మీద కూడా బోల్డ్. అదంతే, మనం ఏం చేయలేం దానికి. బట్ మీరు జాగ్రత్తగా ఉండండి. దొంగ డాక్యుమెంట్, దొంగ సర్టిఫికెట్లు పెట్టకండి అమ్మా. ఎన్ఆర్ఐ సీట్ రావాలని చెప్పేసి మీరు ఏ డాక్యుమెంట్లు పెట్టద్దు. మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటలేదు చక్కగా స్పాన్సర్ చేయొచ్చు, అఫీషియల్గా ఎఫిడవిట్స్ తీసుకోవచ్చు. వాళ్ళ కంట్రీలో ఎంబసీకి వెళ్ళాలి, దానికి ప్రొఫార్మాస్ ఉన్నాయి, చక్కగా తీసుకోండి, ఎఫిడవిట్స్ తీసుకోండి, పెట్టండి. పెట్టి దానికి ఒక సిస్టమేటిక్గా ఎవరైనా కొంచెం తెలుగు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అవి చూపించుకుని పద్ధతిగా పెట్టి ఎన్ఆర్ఐ సీట్ తీసుకోండి. అంతే తప్ప పద్ధతి లేకుండా తీసుకుంటే ఎవరికో రేపు వదిన కడుపు మండి క్లాస్లో ఉన్న పక్కోడే కంప్లైంట్ చేస్తే జీవితం నాశనం అయిపోతే తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయే వరకు కూడా ఆ తప్పుని, ఎందుకంటే 12th క్లాసులోనూ యూజీ అడ్మిషన్లో తప్పు జరిగింది అంటే తల్లిదండ్రులు తెలియకుండా తప్పు జరగదు, అది తల్లిదండ్రులు చేసిన బ్లండర్ మిస్టేక్. డిగ్రీ అయిన తర్వాత అన్ని దొంగ పనులు చేస్తారు స్టూడెంట్స్ తల్లిదండ్రులు తెలియకుండా. దొంగ ఉద్యోగాలు, ప్రాక్సీ ఉద్యోగాలు, దొంగ సర్టిఫికెట్లు, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తారు, అబద్ధాలు చెప్పేస్తారు తల్లిదండ్రులకి, ఇది మంచి కాలేజీ వెళ్తానని లోన్ పెట్టిచ్చేస్తారు, సంతకాలు పెట్టిచ్చేస్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు తల్లిదండ్రులకి చాలామంది. ఈ టైర్ 3, టైర్ 4 కాలేజీ, చెత్త ఇంజనీరింగ్ కాలేజీ, చెత్త కాలేజీలో చదివి హైదరాబాద్, విజయవాడలో చదివే కాలేజీలు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం అబద్ధాలు చెప్తారు తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాక బయటికి వెళ్ళాలి కాబట్టి. అప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటే వాళ్ళ తప్పు అది. 12th క్లాస్లో దయచేసి మీరు తప్పు చేయకండి అమ్మ. 12th క్లాస్ వరకు ఒక స్టూడెంట్ సరిగ్గా చదవకపోయినా, సరిగ్గా పెర్ఫామ్ చేయకపోయినా, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనా, వీక్నెస్ అలవాటైనా, సరైనటువంటి చదువు సరిగ్గా చదవకపోయినా, సరైన నాలెడ్జ్ రాకపోయినా, తప్పుడుగా కాలేజీలో జాయిన్ అయినా, తప్పుడు అలవాట్లు మీరు చేసినా, దొంగ పనులు చేయడానికి మీరు సమర్థించినా 100% తల్లిదండ్రులతో బాధ్యత. చదువు రాకపోయినా, ర్యాంక్ రాకపోయినా తల్లిదండ్రులతో బాధ్యత. ప్రతి అలవాటు మీరు చేసిందే. మైనర్, హీఈస్ ఎ మైనర్. గ్రాడ్యుయేషన్లో ఏ తప్పు జరిగినా, ఏది జరిగినా, సరిగ్గా చదివినా, చదవకపోయినా, ర్యాంక్ వచ్చినా రాకపోయినా, ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా, వాడు పాడైపోయినా, వాడు వీక్నెస్లో ఉన్నా, 4 బ్రేకప్లు అయినా, 4 దొంగతనాలు చేసినా,
లేకపోతేనేమో డ్రగ్స్ అలవాటైనా ఏది జరగనివ్వండి, మొత్తం బాధ్యత స్టూడెంట్దే, తల్లిదండ్రులు బాధ్యత కాదు. డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. చాలామంది దొంగ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ పెట్టారు కాబట్టి ఈ పాయింట్ నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. 1-2 సార్లు జాగ్రత్త వహిస్తూ కౌన్సిలింగ్ జాగ్రత్తగా మీరు ఓన్గా పెట్టుకోండి. తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవచ్చు. చక్కగా చూసుకుని మీరు సీటు సాధించండి. దీనితో పాటుగా నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్లో కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో కూడా దయచేసి కొంచెం ఫీజులు తక్కువ ఉంటాయి, మన తెలంగాణ ఎక్కువ కాబట్టి ఆ రాష్ట్రాల్లో కూడా కౌన్సిలింగ్ దయచేసి పార్టిసిపేట్ చేయండి. 10 లక్షలకు 12 లక్షలకు 8 లక్షలకు ఫీజులు ఉంటాయి కాబట్టి కొంచెం ర్యాంక్ ఎక్కువ వస్తే ఇక్కడ కాకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా ట్రై చేసి వెళ్ళండి. లేకపోతే బీడీఎస్ కానీ వేరే అదర్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా చేయండి. నేను ఆయుర్వేదం గురించి దీని గురించి చాలామంది అడుగుతున్నారు. వీలున్నంత వరకు నేను దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను మాట్లాడలేకపోయాను. యునానీ మెడిసిన్ కానీ హోమియోపతి కానీ అన్నీ కలిపి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను పారామెడికల్ చేస్తాను, కొన్ని వీలుంటే కొన్ని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.